పంబా నుంచి శబరిమలకి డోల్ వచ్చేసి అప్ అండ్ డౌన్ 6500. ఒకటిని తీసుకుంటే మాత్రం ఒకటిని 100 రూపాయలు. పబ్లిక్ కూడా మీరు లేరు, ఎవరు లేరు పబ్లిక్, ఒక 5-6 మంది ఉన్నారు ఇంకా చూడొచ్చు. అందుకని అన్ని సీజన్ రండి, మంచిగా దర్శనం అవుతుంది, మన ప్రసాదం కూడా మంచిగా దొరుకుతుంది, మంచి కంఫర్టబుల్ ఉండొచ్చు. శబరిమల కొండపైన మీరు చూడొచ్చండి అడుగు పంది, దాన్ని మూతికి చూడొచ్చు మీరు, కొమ్ములు ఉన్నాయో. ఇరుమూళ్ళు ఉన్న ఫస్ట్ కొబ్బరికాయ ఇక్కడనే కొడతారండి, కన్నిమూల మహాగణపతి గుడి కాడ. ఇరుమూలు తెచ్చే ఇంకో కొబ్బరికాయ టెంపుల్ పక్కనే కొడతారండి, ఇదే ఆ టెంపుల్. ఇరుమూలులో మనము నెయ్యితో తెచ్చుకున్న కొబ్బరికాయ, నెయ్యి తీసిన తర్వాత ఆ కొబ్బరికాయని ఈ భస్మగుండం ఇస్తామండి. హైదరాబాద్ నుంచి శబరిమలకి త్రూ ఫ్లైట్ ద్వారా ఉంటే కొచ్చి ఎయిర్పోర్ట్ దగ్గర అవుతుందండి. ట్రైన్ లో కూడా వెళ్ళచ్చు. ట్రైన్ లో వెళ్తే ఏంటంటే 1 డే జర్నీ అవుతుందండి. కొచ్చి ఎయిర్పోర్ట్ నుంచి మొత్తం కంప్లీట్ బయటకు వచ్చిందండి. బయటకు వచ్చి కార్ అతను అడిగిన భయ్య కిట్లా కొచ్చి ఎయిర్పోర్ట్ పంబా 6300 చెప్తున్నాడు. 6300 ఇక్కడి నుంచి పంబాకి, మళ్ళీ పంబా నుంచి కొచ్చి ఎయిర్పోర్ట్ కి. అన్న పేరు సెల్లంబా డిస్ప్లే ఇస్తున్నా. ఎయిర్పోర్ట్ లోపల అడిగితే 8000 చెప్పిలు, అందుకని బయటకు వస్తే చాలా ఉంటాయి కార్లు, మీరు చూడొచ్చు చాలా కార్లు ఉన్నాయి. కొచ్చి నుంచి పంబాకి 4 గంటలు వచ్చిందండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇదే పవిత్రమైన పంబా నది. ఈ పంబా నదిలో చాలా ఔషధ గుణాలు ఉంటాయండి, ఎందుకంటే పెద్ద పెద్ద చెట్ల కెంచలు, ఏర్ల కెంచలు ఈ నీళ్లు పాస్ అయితే. మీరు చూస్తున్నారు కదండి అదే పంబా అన్నమాట. కింద మనకి లాకర్స్ రూమ్ అవైలబుల్ ఉంటుంది అన్నమాట. ఇక్కడ మనము మన బ్యాగ్ పెట్టి మంచి ఖాళీ నడుచుకుంటే పైకి మళ్ళీ వచ్చి మళ్ళీ బ్యాగ్ తీసుకోవచ్చు. బ్యాగ్ పెట్టినందుకు ఒక్క బ్యాగ్ కి 50 రూపాయలు తీసుకుంటారండి. పైన ఇంకా విరిలు కూడా ఉంటాయి అన్నమాట. 100 రూపాయలు కడితే మంచిగా వండుకోవచ్చు పైన. అక్కడ చూసినట్టయితే టాయిలెట్స్ కూడా అవైలబుల్ ఉంటుంది. తానానికైనా ఏదైనా 10 రూపాయలే. ఇప్పుడు మీరు చూస్తున్న డోల్ అండి, శబరిమల పంబా నుంచి సన్నిధానంకి డోల్ రేట్ ఎంతో అడిగేసుకున్నాము. అప్ అండ్ డౌన్ ఎంత అన్న? అప్ అండ్ డౌన్ అప్పుడు రేటు 6500. సో అప్ అండ్ డౌన్ వచ్చేసి 6500 అన్నమాట. అప్ అండ్ డౌన్ గంటన్నర పడుతుంట పైకి చేరడానికి. ఒక్క రోజు వచ్చేసి 2 ట్రిప్పులు కొడతారంట, కింది నుంచి పైకి అట్లా 2 ట్రిప్పులు కొడతారంట. 1 డేస్ దండం పెట్టాలి. నిజంగా చాలా కష్టజీవులు అండి నిజంగా. గేట్ అన్న మీరు నిజంగా స్వామేశ్వరయ్యప్ప. కొండ పైకి రావాలంటే ముందే ఆన్లైన్లో స్లాట్ బుక్ చేసుకోవాలన్నమాట. సో నేను ఆ పర్టికులర్ డేకి ఆ స్లాట్కి బుక్ చేసుకునే పేపర్ కూడా చూపిస్తే స్కాన్ చేసి పైకి పంపిస్తున్నారు. మీరు చూడొచ్చు అక్కడ పోలీసులు స్కాన్ చేస్తున్నారు. పంబా నుంచి సన్నిధానం పైకి ఎక్కేటప్పుడు ఇక్కడ మీరు షెడ్ నెంబర్ చూస్తున్నారు 12, ఇగో ఇక్కడ 13, ఇట్లా 18 షెడ్ వచ్చినప్పుడు మన సన్నిధానం రీచ్ అయినమాట. ఈ అడవి పంది గారు ఇక్కడ మంచిగా విశ్రాంతి తీసుకుంటున్నారు. అసలు భయం లేదు, ఏం లేదు. ఇక్కడ పబ్లిక్ తిరిగే చోటు అనమాట ఇదంతా. కన్యాస్వాములు ఎవరు ఉంటారో వాళ్ళతో ఒక బాణం పట్టుకొచ్చుకుంటారు అండి. ఇప్పుడు మీరు చూసేది ఇది శరంగుత్తి అనమాట. సో ఆ కన్యాస్వాములు ఈ బాణాన్ని ఇట్లా గుస్తారు అన్నమాట ఈ శరంగుత్తికి. నేను అన్ సీజన్ లో వేస్తే ఎప్పుడైనా కానీ 16th మార్చ్ రోజు వచ్చా, సండే రోజు. ఫైనల్ గా అయితే అయ్యప్ప స్వామి దర్శనం అయితే మంచిగా అయిందండి. 10 నిమిషాలు దర్శించుకున్నా. మా అమ్మ నాన్న కూడా మంచిగా చూసి ఈసారి. స్వామి శరణమయ్యప్ప. శబరిమల అయ్యప్ప గుళ్ళో ఇట్లా అన్నదానం చేస్తున్నారండి, మీరు చూడొచ్చు. ఫ్రీగా అన్నం పెడతారన్నమాట, టెంపుల్ సైడ్ నుంచి అనమాట. మీరు చూసేదంతా ఇలా మనకి టోకెన్ ఇస్తారన్నమాట. బ్రేక్ఫాస్ట్ పెడతారు, మధ్యాహ్నం అన్నం పెడతారు, మళ్ళీ రాత్రి కూడా అన్నం పెడతారండి. శబరిమలలో రూమ్స్ దొరకపోతే మీరు ఏం బాధపడకండి. శబరిమల గుడి వెనకాలనే ఇట్లా విరిలు ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మీరు చూస్తున్నారు ఈ విరి అనమాట. ఏం ఇట్లా చెక్కలు కొట్టి పెడతారన్నమాట. మనకి ఒక పర్సన్ కి 100 రూపాయలు ఛార్జ్ చేస్తారు. చాలా విరులు ఉంటాయి, దగ్గర 10 విరులు దాకా ఉంటాయి. మంచిగా బాత్రూమ్ ఉంటుంది, ఫ్రెష్ అప్ కూడా కావచ్చు.